ఏపీలో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. గంటలు రోజుల తరబడి ఎదురు చూస్తున్నా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి కూటమి నేతల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం లైన్లలో బారులు తీరారు రైతన్నలు. ఎరువుల షాపు వద్ద తోపులాట జరగటంతో రైతులపై పోలీసులు లాఠీ జలిపించారు. పోలీసులు ప్రభుత్వ తీరుపై అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఊరియా వచ్చింది సచివాలయానికి ఊరియా వస్తే మేము ఉదయం నుంచి చందానాలు లేకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అధికారులు వస్తే మేము మాకు అది లేదు ఇది లేదు, మాకు ఆర్డర్ రాలేదు, రేపేస్తాం ఎల్లుండేస్తాం అంటారు. మాకు ఇప్పుడు అవసరం ఊరియా మంచి డిమాండ్ గా ఉంది, బయటను కొనుక్కుందామని మాకు ఎక్కడ దొరకట్లేదు. దయచేసి మాకు ఈ ఊరియా ఇచ్చినట్టు ఏర్పాటు చేయాలి, లేకపోతే పురుగుల మందు ఇచ్చి రైతులను తాగిస్తారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్లో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. సాగర్ కాలువ ద్వారా నీరు రావడంతో పల్నాడులో వరి సాగు పెరిగింది. ఈ నేపథ్యంలో యూరియాకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. యూరియాను సరిపడా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవ్వడంతో రైతులు బహిరంగ మార్కెట్లలో అధిక ధరలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.